నకరికల్ మండలం కండ్లకుంటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ గ్రామంలో భోగి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. భోగి మంటలకు ఈ ప్రజల్లో కనిపించే అనుబంధం, ఆప్యాయత, ప్రేమ ఇవి పట్టణాల్లో కనిపించవని గ్రామ ప్రజల్లో పాల్గొనటం మాకు ఎంతో ఆనందంగా ఉందని ఫైట్ మాస్టర్స్ తెలిపారు. ముచ్చటగా 3 రోజుల పాటు జరుగుతున్న అతిపెద్ద పండుగలలో భాగంగా తొలి రోజైన భోగి వేడుకలలో రామలక్ష్మణులు పాల్గొనడం జరిగింది. చక్కెరతో బెల్లం చేస్తాం. కండ్లకుంట గ్రామ ప్రజలందరూ కలిసి ఇలా చేసుకోవడము చాలా అద్భుతంగా ఉంది. ఏదో ఒక విషయానికి అందరూ కలిసేదానికి పండగ, విడిపోయిన మనసుల్లో కలిపేదే పండగ. ఎక్కడో ఉండే మన లోపాలను సరిదిద్దుకోవడానికి పల్లె వాతావరణంలో అందరితో కలిసి ఉంటే వచ్చే కొన్ని మార్పులతో మన జీవితాలు మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిటీల్లో అట్మాస్ఫియర్ లేదు, పరుగు పందాల్లోనే ఉంటారు అందరూ. సో ఇక్కడ అద్భుతంగా ఇంతమంది ఇన్వాల్వ్ చేసి ఒక్క దగ్గర ఇలాంటి కార్యక్రమాలు పెట్టడము, పల్లెలు ఏం జరుగుతాయి ఫ్యూచర్లో అనే విషయాన్ని కండ్లకుంట గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరము ఏదో కార్యక్రమం పెట్టి అర్థం చేసుకోవడం అనేది అద్భుతము. అంటే ఈ ఆలోచన లేకపోతే మనం అనుకునే మార్పు వచ్చిన స్కోపే లేదు. ఆలోచన చేస్తే మార్పుకు దోహదమవుతుంది. ఆ విషయానికి నేను మదనపల్లి నుంచి ప్రకృతివనం ప్రసాద్ అంటాను. నేను రావడము, మన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారు వచ్చి దీంట్లో అంటే ఇలా కూడా చేసి దానికి వీలవుతుందా, మన విలేజ్ నుంచి డబ్బులు బయటకు వెళ్లకుండా మన విలేజ్కే డబ్బులు వచ్చేట్లుగా సిటీ నుంచి ఏమైనా చేయొచ్చునా అనే విషయాలు ఆ లెవెల్లో మాట్లాడుకునేదానికి శ్రీనివాసరావు గారి ఇక్కడి నుంచి ఇన్వాల్వ్ అయ్యి మనందరూ ఇన్వాల్వ్ చేశారు. ఇది అద్భుతమైన విషయం. కొంతమంది గురువులతోటి శ్రీనివాసరావు గారు, ప్రసాద్ గారితో ఈరోజు మేము కొత్త ప్రదేశం మేము రాలేదు ఇంతమట్టి ఇక్కడికి. మాకు కొన్నాళ్ళు శ్రీనివాసరావు పరిచయం ఇక్కడ రావడం జరిగింది. పొద్దున్నే మార్నింగు భోగి మంటల కాడ నుంచి డ్యాన్సులు, అలాగంతా ఊరు తిరిగి నగర సంగీతం, ఈ ముగ్గులు పోటీలు ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఎంతో ముఖాల్లో తేజస్ కనిపిస్తుంది అనమాట. ఈరోజు భోగి రోజు మేము చెప్పబోయేది ఏంటంటే, మెసేజ్ ఏంటంటే, భోగి అంటే మనం ఏదో పాత బట్టలు పాత సామాన్ చేసి తగులు పెడుతూ ఉంటాము. అలా కాకుండా మన లోపల పాత చెడు సంస్కారాలని ఈ భోగి రోజు ఆ మంటలు వేసి తగలబెట్టి మంచి సంస్కారాలని ఈరోజు పండగ రోజు మనం స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త ఆలోచనలతో జీవితం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పాత ఆలోచనలు, పాత అన్ని నెగిటివ్ థింకింగ్లతోటి నింపి ఉన్నాయి ఈ మన దేహాల్లో. పాత ఎన్ని నిప్పులు తగలబెట్టి కొత్తగా ఫ్రెష్ మైండ్తోటి, ప్రేమతోటి, కరుణతోటి జీవితాన్ని ముందుకెళ్లాలని భోగి పండుగ రోజు మీకు ఇక్కడ రావడం, వాళ్ళందరితో కలుసుకోవడం మాకు చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ. ఈ ముగ్గులు పోటీలు పొద్దునంతా భోగి మంటతోటి డ్యాన్సులంతా ఆడేసాం. అందరూ కూడా మమ్మల్ని అంత ప్రేమగా చూశారు, మా ఆహ్వానం పలికారు. బట్ ఎప్పుడు కూడా వీలుగుంటే వచ్చే సంవత్సరం కూడా వచ్చి మేము కూడా ఎంజాయ్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.